ఘంటసాల 102వ జయంతిని పురస్కరించుకుని నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడుల ఆధ్వర్యంలో నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రిటైర్డ్ ఏఎస్పీ, తెలంగాణ రీజియన్ రిటైర్డ్ ఎస్పీ ఐఆర్ఎస్ మూర్తి విచ్చేశారు. ఐఆర్ఎస్ మూర్తి దంపతుల్ని శ్రీనివాసులు రెడ్డి, మోపూరు భాస్కర్ నాయుడులు శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి శివాజీ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మూర్తి దంపతులు కూడా రక్తదాతలతో కలిసి రక్తదానం చేశారు. అనంతరం రిటైర్డ్ ఎస్పీ మూర్తి మీడియాతో మాట్లాడారు. నోవా బ్లడ్ బ్యాంక్ సేవలు అభినందనీయమని కొనియాడారు. తనకు నెల్లూరుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ 60 ఏళ్ల వయసులో మూర్తి దంపతులు రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బావిశెట్టి వెంకటకిషోర్, మమత, పిన్ను గంగాధర్ రెడ్డి, విజయ్ కుమార్, మాధవరెడ్డి, అనిల్, ఫౌండేషన్ సభ్యులు, నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఐఆర్ఎస్ మూర్తి. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్. ఇక్కడ నెల్లూరులో 2013-14లో ఎస్పీగా పనిచేసిన ఏఎస్పీగా. అప్పటి నుంచి కూడా నాకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉంది. అనుబంధమే కాకుండా ఇక్కడ నా ప్రాణమిత్రుడు నీలకంఠం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు ఈ 102వ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం కండక్ట్ చేశాం సార్, రండి అన్నారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మోపూరు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో, శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమం చూసి నాకు చాలా ఆనందం వచ్చింది. నేను కూడా స్వచ్ఛందంగా, నేను నా భార్య భువనేశ్వరి నాతో పాటు ఉంది, ఇద్దరం బ్లడ్ ఇద్దామని వచ్చాం, బ్లడ్ డొనేషన్ కోసం వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లాకున్న అనుబంధము ఈరోజు ఆయన పిలిచిన వెంటనే నేను రావటము, వచ్చిన వెంటనే రాత్రి జర్నీ చేసి వచ్చినా కూడా నేను బ్లడ్ ఇవ్వాలనే నాకు ఆ సంకల్పం రావటం, అది పరిపూర్ణం అవటం భగవంతుడు అనుగ్రహం, ఆ వెంకటేశ్వర అనుగ్రహం అనుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ముందు మిత్రుడు గంగాధర్ గారు కానీ, నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విజయ్ కుమార్ గారు కానీ, నీలకంఠం శ్రీనివాస్ రెడ్డి గారి స్నేహితులు అందరూ ఇక్కడ వచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమంతో భాగంగా ఈరోజు ఈవినింగ్ సాయంత్రం రోజు మన టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి గాన కచేరీ, ఘంటసాల గారి సంగీత విభావాన్ని కూడా ఉంది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొని ఆనందంగా ఈ జిల్లా యొక్క అనుబంధాన్ని ఇంకా పెంచుకోవాలని ఆశిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మేము వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు ఘంటసాల గారి 102వ జయంతిని పురస్కరించుకొని నా మిత్రుడు రక్తదాత నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన టౌన్ హాల్ వద్ద పురమంది 2 సాయంకాలం 5 గంటల నుంచి గాన కచేరీ, అలాగే ఒక తబలా ఆర్టిస్ట్ గారికి ఒక అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రీజన్ నుంచి ఐఆర్ఎస్ మూర్తి గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ అయ్యాడు సారు. గతంలో సార్ ఇక్కడ రమణమూర్తి గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు సార్ ఇక్కడ 2013-2014 కాలంలో ఇక్కడ అడిషనల్ ఎస్పీగా సేవలు అందించారు. సార్ ఈరోజు 60 ఏళ్ల వయసులో రక్తదానం చేస్తారని ముందుకొచ్చారు. భువనేశ్వర్ గారు సార్ వాళ్ళ దంపతులకి ప్రత్యేకించి నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సార్ ఇక్కడ రక్తదానం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే యువతకి ఈరోజు స్ఫూర్తి కావాలి. రాత్రి 2 గంటల దాకా మేల్కొని ఇంటర్నెట్లు చూస్తూ ఉదయాన సమయానికి కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేయనటువంటి ఇలాంటి తరుణంలో రాత్రి జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి నెల్లూరు చేరుకొని ఇక్కడ అన్నీ చూసుకొని సార్ ఈరోజు రక్తదానం చేయడానికి సకాలంలో మాకంటే ముందుగా 10K బ్లడ్ బ్యాంక్ వచ్చారు. ఇది సమయ పాలన, సిస్టమ్, పంచువాలిటీ అంటే అలా ఉంటుంది. అలాగే నీలకంఠం శ్రీనివాసరెడ్డి గురించి చెప్పేది ఏం లేదు. మా అన్న, మా స్నేహితుడు. ఈరోజు ఆయన కూడా 103వసారి రక్తదానం చేస్తున్నాడు. రక్తదానం చేయండి ప్రాణదాతల కంటే అంటూ ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తి. ఆయన ప్రతి బ్యానర్లో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ రక్తదానం గురించి ఒక స్లోగన్ ఇస్తారు. అలాగే ఆయనకి 2 కొడుకులు, ఇద్దరు కూడా రక్తదాతలు. వాళ్ళు కూడా ఒక స్పాన్ ఆర్గనైజేషన్ని నిర్వహిస్తారు. అలాగే ఎన్నో కళారంగాలకి ఈరోజు చేయూతనిస్తున్నటువంటి పిన్ను గంగాధరన్న గురించి చెప్పేదేం లేదు. అన్న ఈరోజు కళా పోషకుడు. నెల్లూరు జిల్లాలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాధవరెడ్డి గారికి, ఇక్కడ నా సోదరుడు బావిశెట్టి వెంకటకిషోర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నటువంటి చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటరమణ, వారి మిత్రులకు కూడా శివాజీ ఫౌండేషన్, నోవా బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు రుణపడి తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు ఎక్కడ రక్తం వస్తున్నా కూడా అటు మదనపల్లి నుంచి ఇటు పలాస వరకు 24/7 స్పందించి సకాలం రక్తం అందిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.